నవంబర్ 14లోగా కోర్టు ముందు హాజరవ్వాలి అని సిబిఐ కోర్టు ఆయన్ని ఆదేశించింది. ఈ రకమైన నాయకుడిని పట్టుకొని మా వాడిని మాజీ ముఖ్యమంత్రి అవ్వాలి, మా వాడికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్, ఆయన డిమాండ్ కూడా. దేశం దాటాలంటే కోర్టు అనుమతించే పరిస్థితి. వరప్రసాద్ గారు ఏమైనా కామెంట్ చేస్తారా దీని మీద? అంటే ఏముందండి, ఆయన ఏదో వాళ్ళ పిల్లలు ఏదో ఉన్నట్టున్నారో, పిల్లల కోసం వెళ్తున్నాడేమో బహుశా యూరోప్ వెళ్ళడానికి తప్పు అట్ట. అయితే కోర్టుకు ఇప్పుడు సార్ కోర్టు నేను అనేది కోర్టు ఆర్డర్లో ఒక చిన్న పాయింట్ ఉందండి, నేను చూస్తున్నాను మీడియాలో. ఈ షుడ్ అటెండ్ బిఫోర్ ది కోర్ట్ పర్సనల్లీ, ఈ షుడ్ అటెండ్ బిఫోర్ ది కోర్ట్ అన్నది. నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ హీ అరైవ్స్ టు రిటర్న్ బ్యాక్ టు ఇండియా, ఈ షుడ్ అటెండ్ పర్సనల్లీ అటెండ్ టు ది కోర్ట్ బిఫోర్ ది కోర్ట్. అది జగన్ అది పాటిస్తాడా, కోర్టు హాజరవుతాడా? ఎందుకంటే అతను ఎక్కడో ఏదో సిస్టమ్ అతనికి వర్క్ చేస్తుందండి. అసలు కోర్టుకి వెళ్లకుండా గత 5-6 ఏళ్ళకు కోర్టుకి వెళ్లకుండా 12 కేసులు, పాత గవర్నమెంట్ కేసులు, గత 10 ఏళ్ళుగా ఉన్న కేసులు, 12 ఏళ్ళుగా ఉన్న కేసులు, ఇప్పుడు కొత్తగా ఏమొస్తాయో చూద్దాము. ఆ 12 కేసులు ఎందుకు కోర్టు హాజరు కావట్లేదు, ఎందుకు ట్రయల్ జరగట్లేదు, ఏం డిశ్చార్జ్ పిటిషన్లు ఏముంటే పెండింగ్ ఉంటాయి పిటిషన్లు, చాలా పిటిషన్లు వస్తాయి, చాలా ఇంటర్వ్యూనింగ్ పిటిషన్లు వస్తూ ఉంటాయి. మెయిన్ ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటికి డేట్ ఇచ్చి ప్రొసీడ్ అవ్వాలి. మరి కోర్టుకి సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు సిబిఐ కోర్ట్స్ ఎందుకు తీసుకోవట్లేదు? రేపు ఆయన వస్తాడు, హాజరైన తర్వాత ఏం చెప్తుంది కోర్టు? వాట్ కమ్యూనికేషన్ దే వాంట్ టు గివ్? వచ్చావు మళ్ళీ వాయిదా ఇస్తున్నావు అంటారా? అసలు కోర్టులో ఎందుకు ట్రయల్స్ జరగట్లేదు? దీని మీద జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కూడా చర్చ జరగాలండి. ఒక రాజకీయ నాయకుడు 12 కేసుల్లో ముద్దాయి ఉంటే, ఆ ముద్దాయి మీద విచారణ జరగకపోతే 12 ఏళ్ల నుంచి ఏంటండి అది? విచారణ చేసి లేదంటే ఎవిడెన్స్ కాదండి, పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి వెళ్ళాలనుకోవడం తప్పులేదు. వెళ్ళాల్సి ఒక తండ్రిగా తల్లిదండ్రులు వెళ్ళి పిల్లల ఇది ఓకే, దాన్ని ఎవరు తప్పట్లేదు. దాన్ని కాదండి. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతే కష్టం కదా. నేనేది ఏంటంటే వెళ్ళడము అవసరమే, వెళ్ళాలి. కానీ వెళ్ళాల్సిన ప్రతిసారి కోర్టు అనుమతించితే తప్ప వెళ్ళలేని అంత సీరియస్ నేరాల్లో ఉన్న వ్యక్తి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తా. రవిచంద్రారెడ్డి గారు, దీని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? ఇప్పుడు స్పష్టంగా కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ వరకు, అంటే దాదాపు 30 రోజుల సమయం కోరితే కేవలం 15 రోజులు ఆ వెసులుబాటు డేట్లు ఫిక్స్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చినట్టుంది. కానీ నవంబర్ 1 నుంచి 14 లోపల వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాలి అని సిబిఐ కోర్టులో చెప్పడం అంటే, దానికి సంబంధించిన పాత విషయాలకు సంబంధించిన అన్ని కేసులలో కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని డైరెక్షన్స్ ఇవ్వడం కూడా మనం గమనించాల్సిన అంశం. ఖచ్చితంగా కోర్టు నిర్ణయాన్ని ఆయన ఖచ్చితంగా పాటించి తీరాలనేది దాంట్లో ఉన్న తాత్పర్యం. ఖచ్చితంగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. చేస్తాడని ఇప్పటివరకు చేస్తాడని అనుకుంటున్నాం మనం. ఆయన చేయట్లేదు. కోర్టు చెప్పింది వినకపోతే ఎవరికైనా కుదరదు. విక్రమ్ గారు, మీ టేక్ ఏంటి దీని మీద? విక్రమ్ గారు ఫ్రీజ్ అయిపోయిందా? వినపడుతుందండి. మీరేమడిగారు? అదే దీని మీద కోర్టు ఆయనకి అనుమతి ఇవ్వడం, ఆయన అనుమతి కోరడం, వ్యక్తిగతంగా హాజరు కావాలి రాగానే, మీ టేక్ ఏంటంటున్నా? నేను అనుకోవటం భారతదేశంలోనే ఇటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి ఇది ఎదురవటం అనేటువంటిది బహుశా ప్రప్రదం అయి ఉండొచ్చు. దట్ ఇండికేట్స్ ఏంటంటే దట్ ది సారీ స్టేట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇట్లాంటి ఒక నాయకుడు ఉండటం అనేటువంటిది ఆ పార్టీ అంటే వాడు కూడా దౌర్భాగ్యం ఏమంటారు నాకైతే తెలియదు, కానీ దట్ ఈస్ ద సారీ స్టేట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు అండ్ రవిచంద్రారెడ్డి గారు. వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి